హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంటే మన ఇండియన్ సహజ వాయు మరియు పెట్రోలియం శాఖ కేంద్ర మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ పూరి గారు ది ఇండియన్ న్యూస్ పేపర్ కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అండమాన్ నికోబార్ దీవుల్లో గయానాలో 11.6 క్రూడ్ ఆయిల్, అది ట్రిలియన్స్ క్రూడ్ ఆయిల్ కనుగొన్నాం అనేసి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారండి. ఇది చాలా గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ ఎంత ఉపయోగకరం అంటే మన దేశానికి, మన దేశ ప్రజలకు రాబోయే 20 ఏళ్ళ వరకు మన ఇండియా జనాభా పెట్రోలియం తక్కువ రేటు కొనుక్కోవచ్చు. అంటే 40-60 రూపీస్ మధ్యలోనే కొనుక్కోవచ్చు. అలాగే మనం ఇండియా నుండి ఇతర దేశాలకి 40% వరకు మనం ఎగుమతి చేయొచ్చు. అంటే మన దేశంలో వాడుకున్నాక మిగిలింది 40% పై దేశాలకి ఎగుమతి చేయొచ్చు. ఇది యావత్ ప్రపంచాన్ని కుదిపేసే సూపర్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధం కూడా ఆయిల్ గురించే. అలాగే ఉక్రెయిన్‌కి రష్యాకి జరుగుతున్న యుద్ధం కూడా అంతర్గతంగా ఆయిల్ గురించే. ఇందులో అమెరికా దూరుద్ది, రష్యా దూరుద్ది, చైనా దూరుద్ది. ఇలాగా ఆ రాజకీయ కోణం ఏదైతే ఉందో ఆ కోణంలో మనం ఆలోచిస్తే ఈ ఆయిల్ దొరకడం వల్ల మన ప్రపంచ పటంలో మన ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడమే కాదు, ప్రపంచానికి మనం ఆయిల్‌ని ఎగుమతి చేస్తున్నాం. ఇప్పుడు వరకు 85% మనం దిగుమతి చేసుకునేవాళ్ళం ఎవ్రీ ఇయర్. కానీ మనం ఎగుమతి చేస్తూ మన 150 కోట్ల మందో, 160 కోట్ల మంది జనాభా ఆయిల్ వాడుకుంటాం అతి తక్కువ ధరలో. ద బెస్ట్ గుడ్ న్యూస్. ఇది గుడ్ న్యూస్‌గా చూడాలా? లేకపోతే రాజకీయ కోణంలో చూడాలా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను 'కుబేరా' సినిమా చూసాను. ఆ 'కుబేరా' సినిమాలో ఎలా ఉంటదంటే మన రాజకీయ వ్యవస్థ ఏదైనా ఇలాంటి గుడ్ న్యూస్, ఏదైనా ఆయిల్ గనులు దొరికినా, లేకపోతే బంగారం గనులు దొరికినా దాన్నేం చేస్తారంటే హైడ్ చేసి అది వేరే ఒక బిజినెస్ మ్యాన్‌కి ఇచ్చి దాన్ని సబ్సిడీ రూపంలో తీసుకొచ్చి మనకే అమ్ముతారు. ఇదే జరిగింది. అది జరిగిన విషయం కూడా మనకి బళ్ళారిలో చూడొచ్చు. దానికి గాలి జనార్దన్ రెడ్డి గారు నిదర్శనం. మనకి చాలా మైనింగ్ దొరికినప్పుడు ఆయన్ని ఎలా అడ్డుపెట్టి వాడుకుందో మన గవర్నమెంట్స్. అలా నిజమే కదా అనిపించి, సరే ఇది 'హర్దీప్ సింగ్ పూరి' గారు ఇంత కొన్ని కోట్ల విషయాన్ని కేంద్ర కేబినెట్ సమావేశం పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా ఒక న్యూస్ ఛానెల్‌కి అంతలా ఇంటర్వ్యూలో ఎలా చెప్పారు అని నాకు డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ మామూలు విషయం కాదని నాకు అనిపించింది. కానీ దీన్ని 2 కోణాల్లో చూసానండి నేను. ఆ 2 కోణాలు ఏంటంటే, ఒకటి, ఈ విషయం గనక అబద్ధమైతే మనం సక్సెస్ అయినట్టే. నిజమైన మనం డబుల్ సక్సెస్ అయినట్టు. ఎలాగంటారా? ఒకవేళ ఈ విషయం గనక అబద్ధం అయిందనుకోండి, కానీ ఆయన ఒక ప్రకటన చేశారు. ఉందేమో అని. అంటే ఏంటంటే, ఇప్పటి వరకు దాన్ని తవ్వడానికి మన ఓఎన్‌జీసీ, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఓఎన్‌జీసీకి 37,000 కోట్లు ఖర్చయింది. కానీ కనిపెట్టారు గానీ, ఎక్కడెక్కడ బావులున్నాయో కనిపెట్టలా. ఆ బావుల కాడికెళ్ళి మళ్ళీ తవ్వాలి. దానికి ఒక్కొక్క బావి తవ్వడానికి 100,00,00,000 నుంచి 120,00,00,000 దాకా అవ్వచ్చు ఖర్చు. అది కామన్‌గా 70,00,00,000 అని ఉంటది. ఇంకా ఎగస్ట్రా పడొచ్చు. కానీ మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థలో 37,000 కోట్ల రూపాయలు మన ఇండియన్ జనాభా దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునే కదా ఖర్చు పెట్టారు. దానివల్ల రేపొద్దున ఇండియన్ గవర్నమెంట్ జనాలకు సమాధానం చెప్పాలి గదా! ఒకవేళ ఆయిల్ పడలేదనుకోండి, అప్పుడు దీన్ని ఎలా షార్ట్ ఔట్ చేసుకోవాలి అంటే, ఉందేమో అని చెప్పడం వల్ల చాలా బిజినెస్ కంపెనీస్, అంటే ఆయిల్ క్రూడ్ ఆయిల్‌కి తీసుకొని పెట్రోల్‌గా మార్చే చాలా బిజినెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అయి ఇండియాలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సముఖత చూపిస్తాయి. దీనివల్ల ఏమవుద్దంటే, అవి ఇండియా వచ్చినప్పుడు ఇండియన్ కంపెనీస్‌తో కలిపి కొలాబరేట్ అయ్యి అవి ఆ క్రూడ్ ఆయిల్ తీయడానికెళ్తాయి. దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తది. దాంట్లో ఏంటంటే, ఆళ్ళు అది తీసినప్పుడు దాంట్లో వాళ్ళు ఎంత అయితే ఖర్చు పెట్టారో, ఆ ఖర్చు వరకు అలా క్రూడ్ ఆయిల్ అమ్ముకుని తర్వాత ఇండియన్ గవర్నమెంట్‌కి ఇచ్చేయాలి. ఒకవేళ ఫెయిల్యూర్ అయిందనుకో, వాళ్ళు ఇంక నోరు మూసుకొని ఎళ్ళిపోవాలి. కానీ ఇదంతా జరగడానికి ఒక 5 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు. ఈ మధ్యలో వాళ్ళొస్తారు కదండీ! వచ్చి ఇండియన్ గవర్నమెంట్‌లో ఉన్నయి, లేకపోతే ఇండియన్ బిజినెస్ మ్యాన్స్, ఆయిల్ క్రూడ్ ఆయిల్ తీసే బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ జనాభాతో కలిపి ఎళ్లి వీళ్ళు ఆ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుద్దంటే, మన ఇండియన్ యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి. దాంట్లో ఒక లాభం ఉన్న వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళేం జేస్తారు? షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేస్తా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మన ఇండియాలోనే చూసుకుంటే ఓఎన్‌జీసీ,
బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ అండ్ ఒక ప్రైవేటీకరణ చూసుకుంటే ఆదాని, రిలయన్స్ అండ్ వేదాంత, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ అమెరికాలో ఒకటి బీపీ అనేది మన ఇండియాలో జరుగుతుంది. అలా ఇన్ని కంపెనీస్ ఈ క్రూడ్ ఆయిల్ మీద టెస్టులు చేయడానికి అనేది సముద్ర మార్గానికి వెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో వచ్చి పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే షేర్ మార్కెట్లో అక్కడ నిజంగా ఆయిల్ ఉందని కేంద్ర మినిస్టర్ చెప్పాడు కదా అని చాలా మంది పెట్టుబడి పెడతారు. దానివల్ల ఏమవుద్ది, రొటేషన్ అండ్ షేర్ మార్కెట్ విలువలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల మన ఇండియన్ షేర్ మార్కెట్ 1 ఇయర్‌లోనే కొన్ని లక్షల కోట్ల ఆదాయం చూడగలుగుతుంది. దానివల్ల ఏమవుద్దంటే మన ఇండియన్ అప్పుని కొంచెం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మన ఆర్థిక సంక్షోభం నుంచి మెరుగవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఒక మంచి తరుణం. ఇది ఒక కోణం అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒకవేళ అక్కడ ఫెయిల్యూర్ అయినా మనం సక్సెస్ అయిపోయి ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో మనం లాభాలు చూసాం. తర్వాత ఇంకా దాన్ని మనం ఇంకో రకంగా ప్లాన్ చేసుకుని నష్టాలని కవర్ చేసుకోవడానికి అవకాశం. ఒకవేళ నిజంగా సక్సెస్ అయ్యి అక్కడ 11.6 ట్రిలియన్ల క్రూడ్ ఆయిల్ ఉంటే చిటికి ఎక్కలంటండి మనం కింగ్స్ అయిపోయినట్టు. ఇక్కడ చూసే లాభాలు అంటే షేర్ మార్కెట్‌లో చూసే లాభాలే కాకుండా అక్కడి నుంచి వచ్చే లాభాలతో మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ రాబోయే 10, 15 ఏళ్లలో ప్రపంచ కుబేరుల పటంలో మనం కూడా ఉంటాము. ఓకే. ఇది ఒక గుడ్ న్యూస్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా! ఇది అర్థమైందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్ కోసం పరితపిస్తున్నాను. నాకు కావాలి. అండ్ ఇక విషయంలోకెళ్తే ఇక్కడ సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన మంచి ప్రకటన చేశారు. ఈ ప్రకటన వల్ల ఏంటంటే ఇండియా ఆర్థిక పరంగా లాభాలు చెందుద్ది అన్నప్పుడు ప్రపంచ దేశాల్లో మనకు శత్రు దేశాలు కొన్ని ఎక్కువ తలపడ్డాయి కదా! శత్రు దేశాలే కాకుండా గోడ మీద పిల్లులు కూడా ఉన్నాయి కదా! అవన్నీ కలిపి ఏం చేస్తాయంటే మనల్ని తొక్కాలని ట్రై చేస్తాయి. అందులో ప్రముఖంగా మనకి చైనా ఉంటది. వెనకాల గోడ మీద పిల్లిగా యూఎస్ ఉంటది. ఇందులో చైనాకు వచ్చే నష్టం ఏంటంటే వాళ్ళ వాణిజ్య సదుపాయ రవాణా శాఖ ఏదైతే ఉందో షిప్స్ మనకు ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు ఎలాగైతే రూట్ ఉందో ఆ రూట్ మ్యాప్ నుంచి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అడ్డం వస్తాం వల్ల వాళ్ళు అనేది చుట్టుకునే అవకాశం. దీనివల్ల వాళ్ళకి చాలా ఆర్థిక నష్టం కలుగుద్ది. అలాగే మన ఇండియా ఆర్థిక లాభంలోకి వెళ్తే చూపెట్టుకోలేదు. ఎందుకంటే వాడికి తట్టా బుట్ట తయారు చేసుకుని, ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసుకుని, గిన్నెలు తయారు చేసుకుని అవి ఏదో మన దేశంలో పక్క దేశంలో అమ్ముకుని కొంచెం మంచి పొజిషన్‌కి వచ్చాడు. అటువంటిది మనకి సరిగ్గా కరెక్ట్‌గా ఖనిజ సంపద దొరికేసి మనం గొప్పోళ్ళైపోతే ఆడు కుళ్ళుకుని చచ్చిపోలేడండి. అందుకని వాడు ఏం చేస్తాడంటే మన ఇండియాలో అంతర్గత యుద్ధానికి వాడు తయారు చేస్తాడు. అంటే మనకి ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో పొజిషన్ అండ్ అపోజిషన్ ఉంటాయి కదా! అపోజిషన్ రెచ్చగొడతాడు. దాన్ని ఎలా ఇచ్చేస్తారంటే పర్యావరణ కాలుష్య సమస్యలు అనేవి ఉంటాయి కదండీ! ఆటిని కోర్టు రూపంలో పెట్టి మనల్ని అక్కడ ఖనిజ సంపదను తవ్వనివ్వకుండా ఆఫ్ చేయడానికి వీళ్ళు అంతర్గత యుద్ధం చేస్తారు. దానికి ఆల్రెడీ మనోళ్ళు స్టార్ట్ చేసేస్తారు. ఈ పాటికే స్టార్ట్ చేస్తుండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే అదిగో అండమాన్ నికోబార్ దీవుల్లో అమాయక ప్రజలు ఉన్నారు. 1,00,000 మందో, 4,00,000 మంది ఉంటారు. ఆ 3,00,000 మంది, 4,00,000 మంది ఈ వాయువు పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ రోగాలు వచ్చో లేకపోతే కిడ్నీస్ పాడైపోయి చచ్చిపోతారు. వద్దు ఆపేయండి. అండ్ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే అక్కడ ఉన్న జీవరాశి నశించిపోద్ది. ఎందుకంటే మీరు గొయ్యి తవ్వేటప్పుడు చాలా రసాయనాలు వాడాలి. ఆ గొయ్యి తవ్వే వాళ్ళు వచ్చే శబ్దాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల ఏంటంటే తాబేలు, డాల్ఫిన్స్, తిమింగలాలు అండ్ షార్క్స్ ఇలాంటి చేపలు అరుదైన చేపలన్నీ చచ్చిపోతాయి. ఓకే. బంగాళాఖాతం నాశనం అయిపోద్ది. ఇలాంటి ఏవో అవకతవక మాటలు అయ్యి చెప్తూ ఖచ్చితంగా చేస్తారు. కానీ ఇది కూడా నిజమే. ఎందుకంటే ఏదైనా ఒక ఖనిజ సంపద మనం తీసుకునేటప్పుడు దాంట్లో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్ల వల్ల చాలా జీవరాశులు పోతాయి. ఇవి పోకుండా తీసుకోవడమే మన మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దేశం బాగుండాలని కోరుకుంటున్నాం కానీ మనం ఒక జీవమే కదండి. ఇంకో జీవాన్ని చంపి మన జీవం సాగించాలని కోరుకోవడం ఖచ్చితంగా ఇది అవివేకం అండ్ ఇది దుర్మార్గం, ధర్మం కాదు. ఓకే. దానికి నేను వ్యతిరేకతని. దాని గురించి నేనైతే మాత్రం దీనికి యాక్సెప్ట్ చేయలేను. కానీ ఇండియా బాగుపడుతుందంటే నా ప్రాణాన్ని ఇవ్వాలని కోరుకుంటాను గానీ ఇలాంటి విషయాల్లో కొంచెం బాధాకరమైన విషయం. దీన్ని సొల్యూషన్‌గా ఆలోచించి అలాంటిది రాకుండా చూస్తూ ఆధునికతను ఉపయోగిస్తూ ఆ బావులు తవ్వి ఇండియన్ క్రూడ్ ఆయిల్ అయితే తీస్తే చాలా మంచి విషయం. దానివల్ల ఒక రూపాయి ఎక్కువ ఖర్చయినా పర్లేదు అని నేను కోరుకుంటున్నాను. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. ఇక ఈ వీడియోలో ఇంకా డెప్త్‌కెళ్తే
చాలా ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి దయచేసి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నన్ను మీరు ఖచ్చితంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. జై హింద్.